ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మౌనంగా నుండుటకు సమయము కలదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 7-1 వచనములు. జంతువులు మాట్లాడలేవు, మానవుడు జ్ఞానయుక్తంగా మాట్లాడగలడు. మానవుడికి జంతువులకు ఇదే తేడా. మాట్లాడడం మానవుడికి దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన వరమే. అయినప్పటికీ కొన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉండడం కూడా అవసరం. పరీక్షా సమయాల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లోనూ క్రైస్తవుడు మౌనంగా ఉండడం క్రీస్తు లాంటి ఆత్మను కలిగి ఉండడమే. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 12-14 వచనములు. అన్ని కాలముల్లోని క్రైస్తవులకు ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంచబడింది. ఒక్క మాటతో ఈ విశాల విశ్వాన్ని, అందులోని సమస్తాన్ని సృజించిన సృష్టికర్త ఇక్కడ మౌనం దాల్చాడు. మనలో ఎంతమందిమే మౌనంగా ఉండవలసి వచ్చినప్పుడు మౌనంగా ఉండగలుగుతున్నాం? అవును, మౌనంగా ఉండవలసిన సమయాలలో మనం బోధిస్తున్నాము, తీర్పులు తీరుస్తున్నాము, పరిస్థితులను మన చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. అలా ఆయనను మౌనంగా ఉంచింది ఆయన బలహీనత, ఆయన చేతగానితనమా? ఒకప్పుడు కొదమ సింహంలా కొరడా జులిపించిన ఆయన ఇప్పుడు మౌనంగా ఉన్నాడెందుకు? ప్రస్తుత పరిస్థితులకు భయపడి ఆయన మౌనంగా ఉన్నాడా? అలా ఆయనని మౌనంగా ఉంచింది ఆయన పిరికితనమా? కాదు, కానే కాదు. ఆయన మౌనం ఆయన బలహీనత కాదు, అది ఆయన పిరికితనము కూడా కాదు. అది సృష్టికర్త బలము. అది సృష్టికర్త ప్రదర్శించిన ఒక అసమానమైన ధీరత్వము. అది బైబిల్ గ్రంథమంతటిలో మనకు కనిపించే ఒక అద్భుతమైన దైవిక సన్నివేశము. ఆ సమయంలో ఆ సన్నివేశాన్ని వీక్షిస్తూ ఉన్న యెరూషలేం ప్రజలకు అది ఆయన బలహీనతగాను పిరికితనముగాను అనిపించి ఉంటుంది. ఆయన బలమంతా ఉడికిపోయినట్టుగాను, ఆయన ఓడిపోయినట్టుగాను ఆ సమయంలో వాళ్ళు అనుకుని ఉంటారు. కానీ వాళ్ళు టెలిస్కోపులో తప్పుడు వైపు నుంచి చూస్తున్నారని నీకు నాకు తెలుసు. రక్షకుడైన యేసుని సంహరించిన వ్యక్తులంతా ఎలా చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయారో మనకు తెలుసు. ప్రస్తుత అంతరిక్ష యుగం మానవులకు తీవ్రమైన ఒత్తిడిని కలుగు చేస్తూ వాళ్లకు విశ్రాంతి లేకుండా చేస్తుంది. ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం. ఇశ్రాయేలీలు ఎంతటి ఒత్తిడికి గురై ఉంటారో నువ్వెప్పుడైనా ఊహించావా? ఆ సమయంలో వాళ్ల ముందున్నది రెండు అవకాశాలు. ఒకటి సముద్రంలో పడి చావటం, రెండోది ఫరో సైన్యంచే సంహరించబడడం. ఆ సమయంలో వాళ్ళేం చేశారు? సృష్టికర్త అయిన దేవుడు తమ పట్ల జరిగించిన ఆశ్చర్య కార్యాలన్నీ ఒక్కసారిగా మర్చిపోయి సనగడం మొదలుపెట్టారు. ఐగుప్తు బానిసత్వానికి వెనుతిరిగి వెళ్లాలన్న తమ బుద్ధిహీనపు కోరికను వ్యక్తపరిచారు. అయితే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండగవలెను అని మోషే పలికిన విశ్వాసపు పలుకులు ఆ ప్రాంతాన్ని ప్రతిధ్వనింపచేశాయి. మన జీవిత పోరాటాలు మనవి కావు, దేవుడివే. పోరాట సమయాలలో మనం మౌనంగా ఉండడాన్ని నేర్చుకోవాలి. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకునిడి అని కీర్తనకారుడి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించిన మాటల్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక్క తప్పుడు మాట కానీ, ఒక వ్యర్థమైన పలుకు కానీ నా నోట రాకుండా కాపాడు ప్రభు. అనాలోచితంగా మాట్లాడకుండా నా నాలుకను నియంత్రించు. మౌనంగా ఉండడం నా పెదవులకి నేర్పించు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.